మేడం స్వచ్ఛమైన తేనె దొరకదు చాలా మందికి. వేరే వాళ్ళ దానికి, మీ దానికి డిఫరెన్స్ చెప్పరా? హలో అండి, నా పేరు ఇంద్రారెడ్డి. నేను గత 5 సంవత్సరాలుగా అసలు బీస్ బతకవు అన్న దగ్గర నుంచి ఇప్పుడు మన దగ్గర ఒక 1000 బాక్సుల దాకా మెయింటైన్ చేస్తూ నెలకి మేము 2-3 టన్నుల దాకా హాని తీస్తున్నాము. సో మేము మా సంస్థ నుంచి ఎక్కడ పూత ఉంటే అక్కడ తీసుకెళ్లి పెడతాం. సో ప్రతి పువ్వులో కూడా మకరందం ఉంటుంది. సో ఆ మకరందము ఉండే టైము ఒక నువ్వుల పంట ఉందనుకోండి, ఆ ఫ్లవరింగ్ స్టేజ్ లో ఈ బాక్సెస్ అంటాం, ఇవన్నీ బాక్స్ అంటాం. సో ఈ తేనెటీగలతో పాటు ఇవి తీసుకెళ్లి మనం పంట పొలాల్లో పెట్టడం వల్ల మనకి తేనె అనేది కలెక్ట్ అవుతుంది. ఇందులో కూడా ఇది ఇప్పుడే నువ్వుల పంట నుంచి తీసుకొని వచ్చాము. ఇంట్లో ఎప్పుడు మాకు ఇట్లా 2 3 ఉంటాయి. సో ఇందులో కూడా మీకు చూడొచ్చు ఫుల్ గా హనీ ఉంది. సో ఇట్లా ఈగలు ఉంటాయి అనమాట. ఇలా ఈగలు తీసుకెళ్లి మనం పంట పొలాల్లో పెట్టుకోవడం వల్ల ఇవి వాటి ఆహారం కోసం పూల మీదకి వెళ్ళినప్పుడు నువ్వుల పంటలో పెడితే మనకి నువ్వుల హనీ వస్తుంది, అంటే నువ్వుల పంటలోంచి తీసిన హనీ. అలాగే ఓమ పంటలో పెడితే ఓమ నుంచి తీసిన హనీ. అలాగే సన్ఫ్లవర్ పంట పూత దశలో మనం తీసుకెళ్లి పెట్టడం వల్ల సన్ఫ్లవర్ హనీ. సో ఇవి మనకి 3 రకాల హనీ ఇప్పుడు మనకి రెడీగా అవైలబుల్ ఉంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ జూన్ లో వచ్చేది నేరేడు హనీ. నేరేడు హనీ ప్రెగ్నెంట్ విమెన్, చిన్న పిల్లలు, ఈవెన్ డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. పిల్లలు ఫోలిక్ యాసిడ్ పెరిగి ఈజీగా డెలివరీ అవడము, పిల్లలు చాలా తెలివిగా పుట్టడం, ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ అనేది బాగుంటుంది కాబట్టి. సో అలాంటి హనీ, ఒక్కొక్క హనీ ఒక్కొక్క మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటుంది. సో అట్లా మనకి బోన్స్ గట్టిపడాలి అని అంటే నువ్వుల నుంచి తీసిన తేనె, డైజెషన్ వెయిట్ లాస్ కోసం మనకి అజ్వైన్ అంటే ఓమ పంట నుంచి తీసిన తేనె, అట్లానే మనకి ఆ నేరేడు ఈవెన్ డయాబెటిక్ వాళ్ళు తినొచ్చు, అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ బాగా పెంచుతుంది. అట్లా అంటే నేరేడు నుంచి తీసిన తేనె కూడా మనకు వస్తుంది. అదే మనం సొంతంగా ఒక ఇంట్లో పెట్టుకుంటే ఇలా మనకి నీమ్ అంటే వేప నుంచి తీసిన హనీ, కానుగ పూత నుంచి వచ్చే హనీ, ఇట్లా మనకి ఒకటే పంట 60% కంటే ఎక్కువ ఆ మకరందం వచ్చింది అంటే దాన్ని మోనోఫ్లోరల్ హనీ అంటాం. లేదు అక్కడ చాలా రకాల పంటలు ఉన్నాయి ఒకటే దగ్గర అంటే దాన్ని మల్టీ ఫ్లోరల్ అంటాం. సో ఇలా 5 రకాల తేనె మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. స్వచ్ఛమైనది. మేము ఎక్కడ పోతుంటే అక్కడ ఈ బాక్సులు తీసుకెళ్లి పెట్టి మరీ కలెక్ట్ చేస్తాం కాబట్టి మాది 100% ప్యూర్. దాన్ని ఒకవేళ మీరు టేస్ట్ చేసిన తర్వాత మీరు ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు స్వచ్ఛమైన తేనె కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా వెబ్సైట్ sacredhoney.in ఆర్ నాకు కాల్ చేయొచ్చు 9866094472. థ్యాంక్ యూ. లేకపోతే ఉండండి, ఇట్లా పెడతాను. అయ్యో అంత కింద పడిపోయింది. అసలు ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇంత స్వచ్ఛంగా అయిన తేనె, ఇంత మంచి తేనె ఎక్కడైనా చూసారు? అసలు ఇంట్లోదేది వేప. ఆహాహా, ఇదంతా కూడా ఇంకా నింపుతున్నాయి. ఇదంతా కూడా హనీ, ఇదంతా కూడా హనీ. మళ్ళీ అంతా ఒకటేసారి తీసేసినా అవి ఎగిరిపోతాయి. ఇంకా ఉంది. కొంచెం టేస్ట్ చేస్తారా? తీసుకోండి. అసలు ఇంత ప్యూర్ తేనె మీకు ఎక్కడ దొరకదు. ఇది చెప్తాను అండి. చాలా బాగుంది మేడం. సో ఇది మనం ఎన్ని వేలు పెట్టినా కూడా మనం ఇంత మంచి తేనె ఎక్కడా తినలేము. ఇంట్లోనే చక్కగా ఒక బాక్స్ పెట్టుకుంటే, ఈ ఎస్పెషలీ ఎండాకాలంలో ఇదంతా కూడా తేనె మనం ఎక్కడికో అడవుల్లోకి పోయి తీసి చూపిస్తా ఉంటారు. అట్లా కాకుండా ఇలా సైంటిఫిక్ గా మనం ఇలా తీసుకుంటే, చూసారా ఇదంతా 1 kg పైనే ఉంటుంది. మనకు ఒక బాక్స్ ఖరీదు కాదు. సంవత్సరానికి 2-3 కిలోల తేనె ఈజీగా వచ్చేస్తే మన బాక్స్ కాస్ట్ కూడా వెళ్ళిపోతుంది. ఇదంతా వేప కానుగ నుంచి వచ్చింది. మనము ఈ తేనె ఇయర్లీ వన్స్ వస్తుంది. ఈ వేప చేసే మేలు ఇంకా అంతా కాదు, టేస్ట్ కూడా స్వీట్. సో ఈ హనీ కోమ్ కావాలన్నా కూడా మాకు ఆర్డర్ చేయొచ్చు. అండ్ ఇలా బాక్స్ పెట్టుకొని ఇంట్లో తీస్తే అసలు మన సొంతంగా తీసిన హార్వెస్ట్ చేసిన హనీ అనేది మాటల్లో చెప్పలేం.
ఇలా మైనంతో తిని లాస్ట్ లో ఆ మైనంని పట్టపడేసేయచ్చు. ఇదంతా అవి కలెక్ట్ చేసుకున్నవి ఇంకా కూడా నింపుతున్నాయి. నింపిన తర్వాత ఇట్లా మైనంతో మూసేస్తాయి. ఓకే. ఇంకా కూడా లోపల ఉంది, ఆల్మోస్ట్ కూడా ఫుల్ గా ఉంది. కింద కారిపోతుందని తీసేసాను. ఇందులో తీసినా కూడా ఫుల్ గానే ఉంటది. సో అంతా ఒకటేసారి తీయకుండా